ఈ పూలను ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళు ఎంతటి కొమ్ములు తిరిగిన ఆడదైనా సరే, మిమ్మల్ని చీల్చి అన్న ఆడదైనా ఎంత అందగత్తె అయినా సరే, మీరు మీరు ఏ విధంగా ఉన్నా సరే, వాళ్ళు ఈ పూలని ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళంతట వాళ్ళు 5 నిమిషాల్లో మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావటం జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల ఒక వశీకరణ మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట. పూలు ఏంది, మంత్రం ఏంది అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు, ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇక్కడ మీకు నేను తెలియజేసేది ఏంటంటే, నీళ్ళల్లోకి పాలు ఎంత ముఖ్యమో, పాలల్లోకి నీళ్ళు ఎంత ముఖ్యమో, ఒక స్త్రీకి ఒక పురుషుడు అంత ముఖ్యం, ఒక పురుషుడికి ఒక స్త్రీ అంత ముఖ్యం అంటే స్త్రీ కలయిక అంటే స్త్రీ పురుష కలయిక లేనిదే సృష్టి అనేది లేదన్నమాట. ఈ సందర్భంలో ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రేమ అనే బంధంలో చాలామంది ఇరుక్కుపోతుంటారు అన్నమాట. అంటే ఒక స్త్రీని చూసినప్పుడు ఆమె అందానికి కానీ, లేకపోతే ఆమె మాటలకి కానీ, లేకపోతే వాళ్ళకి నచ్చింది ఆమెలో ఏదో ఒక పూర్వకంగా ఆమెను వశం చేసుకొని, ఆమెను పెళ్లి చేసుకొని ఆమెతో ఎంజాయ్ చేయాలని, జీవితాంతం ఉండాలని పురుషులు అనుకుంటారు. అదేవిధంగా స్త్రీలు కూడా ఒక వ్యక్తిని చూసినప్పుడు అతనికి అందానికి కానీ, లేకపోతే ఒక పూర్వకంగా అతన్ని చూసి ఒక స్త్రీ అనేది అట్రాక్ట్ అయిపోయింది అన్నమాట. అయితే ఇక్కడ ఏమిటంటే నేను చెప్పేది, మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీతో మీ మనసులో కోరిక చెప్పలేకపోతున్నారు, లేకపోతే ఒకవేళ స్త్రీ మనసులో కోరిక చెప్పలేకపోతున్నారు అనుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే మీ పురుషులు కానీ స్త్రీ కానీ ఎవరైనా సరే ప్రేమ బంధంలో సమస్యలు వచ్చి విడిపోతున్న వాళ్ళు కానీ, లేకపోతే చీటికి మాటికి గొడవలు పడుతున్న వాళ్ళు కానీ, లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయి ఉన్న వాళ్ళు కానీ, అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు నేను చెప్పే ఈ యొక్క మంత్రం ద్వారా, ఈ యొక్క ఫూల్ ద్వారా మీరు ఎవరైనా సరే 5 నిమిషాలండి, మీకు టైం కూడా అవసరం లేదు, నేను చెబుతున్నాను. ఈ యొక్క మంత్రాన్ని ఈ పూల మీద మీరు చదివి చూడండి. మరుగు ముందు కన్నా కూడా అంత ఫాస్ట్గా పనిచేసింది. మీరు దీంట్లో ఎటువంటి అనుమానం సందేహం లేదు. రోజులు అవసరం లేదు, గంటలు అవసరం లేదు. 5 నిమిషాల్లో మీరు ఈ యొక్క పూలను ఆ స్త్రీకి ఇచ్చి వెళ్ళిన వెంటనే 5 నిమిషాల్లో ఫోన్ రావాలి మీ దగ్గరికి. అటువంటి పవర్ఫుల్ గల ఒక వశీకరణ మంత్రం అన్నమాట. నేనేం చెబుతున్నాను కాదు. అయితే నేను కరెక్ట్గానే చెబుతున్నాను, మీరు చేయకపోతే అది మీ ప్రాబ్లం అన్నమాట. ఈ యొక్క మంత్రాన్ని నేను చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే మీ దగ్గరకు రాకపోతే నన్ను అడిగినటువంటి పవర్ఫుల్ మంత్రం మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని ఏ స్త్రీని వశం చేసుకోవాలనుకుంటున్నారు ఆ యొక్క స్త్రీ కోసం మీరు ఏ పూలైనా పర్వాలేదు, మీరు మల్లెపూలు తెచ్చుకుంటారు, గులాబీ పూలు తెచ్చుకుంటారు, ఏ పూలైనా పర్వాలేదు, ఆ పువ్వుని మీ ముందు పెట్టుకొని ఈ యొక్క మంత్రం ఆ పూల మీద చదివితే చాలు. చదివిన తర్వాత చివరిలో మంత్రం పూర్తి అయిపోయిన తర్వాత మీరు 11 సార్లు ఆ యొక్క పూల మీద అనేట విధంగా ఊదాలన్నమాట. అంటే ఫూక్ మారాలన్నమాట. ఆ విధంగా ఊదినంత మాత్రాన్ని వాటిని తీసుకొని వెళ్ళి మీరు ఎవరికైనా మీ ఏ స్త్రీ నేను ఆ స్త్రీ ఇస్తానని చెప్పనమాట. నేను ప్రేమించిన స్త్రీయే నాకు విషయం ఇద్దని మీరు అనుకుంటున్నారేమో, ఇదేం కాదు. ఇది ఒక మరుగు మందులాగా మీకు పనిచేసిద్ది. ఏ స్త్రీ అయినా సరే ఆ పూలు టచ్ చేస్తే చాలు, ఆ యొక్క పూల్లో ఉన్న మంత్రశక్తి వైబ్రేషన్ అనేది ఆ యొక్క స్త్రీకి ధన్మని తగలటం అనేది జరిగిద్ది అన్నమాట. ఒక స్త్రీ మీకు తెలిసి ఉంటే చాలు. అంటే ఈ యొక్క ప్రయోగం ఎవరికైనా సరే తెలిసి ఉన్న స్త్రీ మీద పనిచేసిద్ది. ఎందుకంటే తెలియని స్త్రీకి నువ్వు ఈ పూలు ఇచ్చావంటే ఎవరో మీకు తెలియదు కదా. స్త్రీ కాని పురుషుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తేనే ఈ యొక్క రిజల్ట్ అని పనిచేసేది. ముందుగా చెబుతాను. అంతేగాని మీరు ఎవరో తెలియని స్త్రీ కాడికి వెళ్ళిపోయి మీరు ఇవ్వాలంటే అది కుదిరే పనులు కాదు. మీరు అంతకుముందు మీకు మాటల పరిచయం జరిగి ఉండాలి, లేకపోతే మీరు ఒకసారి ఉద్యోగం చేస్తూనే ఉండాలి, మీరు తిరిగే ఏరియాలోనే ఉండాలి. మీరు మాటలు లేకపోయినా మొహ పరిచయం అయినా విరిగి ఉంటే చాలు అన్నమాట. ఆటోమేటిక్ వాళ్ళంతటి వాళ్ళే మీతో మాట్లాడతారు. నేను ఏది చూడలేదు, మీరు కాడి ప్రయత్నం చేసి చూడండి, 100% రిజల్ట్ పొందుతుంది. దీని ప్రయోగం ఏ విధంగా చేయాలంటే, మీరు ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మీరు శనివారం రోజున చేయవలసి ఉంటుంది. నెలవారుజామున మీరు 4:30 నుండి రాత్రి పనుకొని 12 గంటల మధ్యలో ఈలోపు ఎప్పుడైనా సరే ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. ఏం చేయాలంటే, నేను వీడియో మీద ఒక చిన్న మంత్రం ఇస్తానండి. మొత్తం మీద కలిపి ఒక 10 అక్షరాల మంత్రం ఉండిద్ది అన్నమాట. ఈ యొక్క మంత్రాన్ని మీరు ఏ పూలైతే తెచ్చుకొని ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క పూలను మేము ముందు పెట్టుకొని 3224 సార్లు ఈ యొక్క మంత్రాన్ని చదవాలి. ఒకేసారి కూర్చుంటే అయిపోవాలన్నమాట మంత్రం. చిన్న మంత్రం మీకు గట్టి కూర్చుంటే ఒక 2 గంటలు నాయి కాదు అనుకున్నారంటే మీరు కోరుకున్నది మీ చేతుల్లోకి వచ్చింది. నేను చదవలేను 3000 అనుకున్నాంటే కష్టం లేని ఫలితం అనేది ఉండదు. ఇదే కాదు, ఎక్కడైనా సరే ఒకవేళ కష్టపడకుండా సాధించంటే అది నీ దగ్గర నిలవదన్నమాట. నువ్వు కష్టపడి ఫలితం అనేది చూడమాట. మీరు ఆ యొక్క పూలను మీ చేతిలో పట్టుకొని మీరు మళ్ళీ 11 సార్లు ఇదే మంత్రాన్ని అభిమంత్రిస్తూ ఒకసారి మంత్రం చదువుతూ ఒకసారి
అని ఓదాలి. ఒకసారి మంత్రం చదవండి, ఒకసారి అని ఓదాలి. ఆ ఫూల్ని తీసుకొని వెళ్ళిపోయి మీరు ఏ స్త్రీకి అయితే ఇస్తారో వాళ్ళు ఎవరైనా సరే ఆ ఫూల్ని టచ్ చేస్తే చాలు మాట, 2 నిమిషాల్లో మీకు ఫోన్ రావాలి, ఎక్కడున్నా నువ్వు రమ్మన్నటువంటి ఫుల్ఫిల్ మంత్రం మాట. మీరు ప్రయత్నించి చూడండి, రిజల్ట్ అనేది అంత ఫాస్ట్గా ఉండిద్దు. అయితే మంత్రంలో ఎటువంటి స్త్రీ పేరు పెట్టి మనం చదవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మామూలుగా నార్మల్గా మీరు, ఎందుకంటే ఇక్కడ మనకి స్త్రీ పేరుతో పని లేదన్నమాట. ఎందుకంటే ఇది ఒక మీ వైపు అట్రాక్షన్ మోహింపజేసే మంత్రం కాబట్టి మీరు ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేసుకోండి. ఏ మాల అనుకూలంగా ఉంటే ఆ మాల తీసుకోండి. తీసుకుని ఒక్కో మాలకు వచ్చేసి 108 రుద్రాక్షలు ఉంటాయి కాబట్టి మీరు దీని ప్రకారం మీరు లెక్కేసుకుంటూ చేసుకోండి అన్నమాట. అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి, చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు. అయితే ఎవరు కొత్త వాళ్ళు వీడియో చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.